సో మార్నింగ్ టీ తాగడానికి వెళ్తున్నాము. నా దర్శనం చాలా బాగా జరిగింది అండ్ లేట్ అయిపోయింది. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను తిరుమలకి రావడం, దర్శనం చేసుకోవడం నిన్న ప్రీవియస్ వ్లాగ్‌లో చూసారు కదా! సో, దర్శనం అయితే నిన్న చాలా బాగా జరిగింది. కానీ 5 అవర్స్ పట్టిందనమాట. మాక్సిమం ఇన్ని సార్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 3 అవర్స్ మాక్సిమం అనమాట మా దర్శనానికి. కానీ నిన్న మాత్రం 5 అవర్స్ పట్టిందనమాట. చాలా రష్ ఉన్నారు. అండ్ ఆల్సో చాలా సేపు వెయిట్ చేపిచ్చారనమాట. అండ్ ఇంకా డైరెక్ట్ వచ్చేసి నైట్ మిడ్‌నైట్ అయిపోయింది. పడుకొని మార్నింగ్ లేచి టీ తాగడానికొచ్చాము. అండ్ నిన్న మా రూమ్ కింద తాగాం కదా! అది కాకుండా వేరే దగ్గర ఎక్స్‌ప్లోర్ చేద్దామని కొంచెం దూరం వచ్చి ఇక్కడ టీ అయితే తాగుతున్నాము. అండ్ నిన్న గుండం దగ్గరికెళ్తామని చెప్పాను. అండ్ నిన్న గుండం క్లోజ్ ఉందనమాట. ఏదో క్లీనింగ్స్ చేస్తున్నారు. సో, క్లోజ్ ఉంది. అందుకని ఇవాళ గుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నామనమాట. సో, చిల్ అవుతున్నాము. ఎండ కొడుతుంది. చాలా బావుంది. అండ్ ఆల్సో నేను నిన్న దర్శనానికి ట్రెడిషనల్‌గా హాఫ్ సారీ యేసుకున్నా. మళ్ళీ నిన్నొచ్చిన డ్రెస్సే యేసుకొని మళ్ళీ గుండంలో హాఫ్ సారీ అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి నార్మల్‌గా ఈ డ్రెస్ యేసుకొనొచ్చా. సో, మమ్మీ ఫస్ట్ టైమ్ డ్రెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తుందనమాట. నా డ్రెస్ ఫస్ట్ టైమ్ యేసుకుంటుంది. మమ్మీకసలు డ్రెసెస్ అలవాటు లేదు. సో, మమ్మీకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ గుండం దగ్గర శారీస్ కట్టుకోవడం అనేది పెద్ద టాస్క్. అందుకని డ్రెసెస్ ట్రై చేయమని చెప్పాను నేనే సజెస్ట్ చేశా. సో, ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చాము. నాకు లంచ్ కంటే ఏదైనా సరే తిరుమలలో అన్నప్రసాదంలో పెట్టే బ్రేక్‌ఫాస్ట్ అంటే నేను చాలా పెద్ద ఫ్యాను. ఈవెన్ బిర్యానీస్ ఏవి పనికిరావు. అంత బావుంటది. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఉప్మా విత్ చట్నీ అయితే కాంబినేషన్ అదిరిపోతది. నాకైతే ఎంత ఇష్టమంటే నా మాటల్లో చెప్పలేనంత ఇష్టము. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళీ రూమ్‌కొచ్చామనమాట. అండ్ ఇవాళ మాకు కళ్యాణోత్సవం సేవ ఉండే అనమాట. మేము ఫస్ట్ అయితే జపాలికొచ్చాము. ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడు మమ్మీ జపాలి రాలేదు. మేము ముగ్గురమే ఎళ్ళాం. డాడీ, తమ్ముడు, నేనెళ్ళాము. సో, ఈసారి మమ్మీ చూస్తా అన్నది కాబట్టి జపాలికొచ్చాం. మిగతా అన్నీ చూసినవే కాబట్టి జపాలి ఒక్కటైనా తిరుగుతాం. 5:00 క్లోజ్ అన్నారు యాక్చువల్‌గా. ఈ ఆకాశగంగా, పాతాళగంగా ఇవన్నీ సైట్ సీయింగ్స్ ఉంటాయి కదా! 6 ప్లేసెస్ తిరుమలలో. అవన్నీ 5 తర్వాతనో ఏమో బసెస్ ఉండవని చెప్పారు. సో, అట్‌లీస్ట్ జపాలి ఎక్స్‌ప్లోర్ చేసేద్దామని వచ్చేసినామనమాట. సో, మంచిగా వాక్ చేసుకుంటూ అలా ఇలా వచ్చాము. నేను జపాలికి సెకండ్ టైమ్ వస్తున్నాను. బట్ ఇక్కడ వైబ్ అయితే చాలా బావుంటది. అడవి మధ్యలో రావడం కొంచెం కష్టమే కావచ్చు కానీ, ఇక్కడ చాలా పీస్‌ఫుల్ వైబ్స్ ఉంటాయి. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు. అంత బావుంటది. మీకు అలాగే అనిపిస్తదా? కమర్షియల్ ఉన్నారు ఇక్కడ. ₹5 అంట జస్ట్ దర్శనానికి. అండ్ అన్నీ కూడా మనీ మ్యాటర్ ఉన్నాయి దీంట్లో. మెట్లు కాకుండా పడిపోతుంది కదా ఇంకా సీరు చూసింది. మెట్లు కాకుండా ఈసారి రోడ్ వేలో వెళ్తున్నాం. స్టార్టింగ్ ఫుల్ రాళ్ళు ఉన్నాయి. కాళ్ళంతా గుచ్చుకుపోయినాయి. ఇప్పుడంతా ఇంకా మట్టి అంతే, అంటే డిఫరెంట్గా ఉంది. మట్టి, చెక్క, రాళ్ళు. కొంతమంది వెళ్తున్నారు అక్కడ. సో, ఎక్స్ప్లోర్ చేద్దాం ఈసారి అని. ఇక్కడైతే స్మూత్ మట్టి ఉంది. అక్కడైతే ఎక్కాల్సి వస్తుంది. చాలా హైట్ మెట్లు ఉన్నాయి. స్నాప్ పెట్టడానికి ఆగిపెట్టి. సో, మా వెనకాల అక్కడక్కడ కొంతమంది అట్లా వస్తున్నారు. అంటే ఇది ఎట్లుందంటే ఫారెస్ట్లో నడుస్తున్నట్టు అట్లుందనమాట. ఈ వే అంతా కూడా ఒక ట్రక్కింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. మీరు ఈ వే నుంచి వెళ్తే. ఎవరైనా సరే జపాలికి ఈ వే చూజ్ చేస్తున్నారు మెట్లు కాకుండా అనుకుంటే, మీరు మీ చెప్పులేసుకొని రండి. మంచిగా ఈ వే అనేది కూడా అంతా బావుంది. మీరు ఓన్లీ థింగ్ ఈజ్ ఫుట్‌వేర్ ఏసుకొనొచ్చి అక్కడ ఆల్మోస్ట్ ఎండింగ్ దగ్గర కొంచెం ప్లేస్ ఉందనమాట. అక్కడ మీ ఫుట్‌వేర్ అనేది పెట్టుకొని టెంపుల్‌కెళ్ళొచ్చు. దాదాపు దగ్గరికెళ్ళేంత వరకు ఈ వే ఉంది. అండ్ మీరు ఈ వేని కూడా ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. మెట్ల దానికంటే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్సో చాలా బావుంది. ఎస్పెషల్‌గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఈ వే అనేది సూపర్బ్ ఉంటది. మెట్ల దానికంటే కూడా. ఎందుకంటే ఇట్స్ లైక్ కొంచెం ట్రక్కింగ్ చేస్తున్నట్టు, ఏదో ఫారెస్ట్ మధ్యలో నుంచి నడుస్తున్నట్టు చాలా మంచి వైబ్ అనిపించింది. నాకైతే కొంచెం ఎంజాయ్‌మెంట్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. అండ్ అక్కడక్కడ మనుషులు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కొన్ని యానిమల్స్ కనిపిస్తాయి. అండ్ ఆల్సో కొంచెం చెరువు ఉంది అండ్ బోట్ ఉంది. అలా ఉందనమాట. సో, మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్‌కి వెళ్దాం అనుకున్నాము. ఆలోపు కానీ మేము తిరిగి చాలా అలసిపోయాము. సో, కొంచెం స్నాక్స్ అలా తినేసి వెళ్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న స్నాక్స్‌లో హాఫ్ ఆఫ్ ది స్నాక్స్ మేము ఎక్స్‌ప్లోర్ చేసాము. మేమైతే చూపించడం కొన్నే చూపిస్తున్నాను. అలా స్నాక్స్ తినేసి షాపింగ్‌కెళ్ళామనమాట.
సో షాపింగ్లో ఫస్ట్ ఐటమ్ పర్చేస్ చేసింది ఇది కొంచెం ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అన్నమాట. అంటే తిరుమలలో ట్రెండింగ్ అవుతుంది ఎందుకంటే ఎవరు చూసినా అదే ఇస్తున్నారు ఆ బ్రాస్లెట్. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసాం షాపింగ్. ఆ తర్వాత మమ్మీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నేను బ్యాంగిల్స్ అలా చాలా చాలా కొనుక్కున్నాము. అండ్ ఎస్పెషల్గా మా మమ్మీ ఒకటి కొనాలని చాలా అంటే వచ్చిన రోజు అంటే నిన్నటి నుంచి అడుగుతుందన్నమాట. కొంటా కొంటా అని. ఆల్రెడీ ఇంట్లో చాలా దేవుడివి ఉన్నాయి, వద్దు వద్దని మేము అంటున్నాము. సో మమ్మీ కొంటదా లేదా కంటిన్యూ చేస్తుంటా చూడండి. అండ్ నిన్న దర్శనం లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో మార్నింగ్ కళ్యాణం చేసిన తర్వాత ఇంకా జపాలికి వెళ్ళడం లేట్ అవుతుంది అన్నట్టు వెళ్ళాం కదా. సో ఈవినింగ్ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నాం అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్కటి కొట్టేసి ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ మొక్కుకొని ఇక్కడ హనుమంతుడు ఉంటాడు కదా, హనుమాన్ని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ షాపింగ్ అనేది కంటిన్యూ చేసి ఇంటికి వెళ్తాం అనమాట. తిరుగుతూనే ఉంటాం మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడికి వస్తే, ఎస్పెషల్గా షాపింగ్లో. చాలా ఎన్నిసార్లు వచ్చినా సరే అన్నీ కూడా కొత్త కొత్తగా అనిపిస్తాయి, ఉంటాయి కూడా. అందుకని అలా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాతే ఏదైనా తీసుకోవాలి. అందుకనే ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాము. సో మా మమ్మీ నిన్న నుంచి ఒక ఐటెం కొనాలి అనుకుంటుందని చెప్పా కదా, అది ఏంటో కాదు, వెంకటేశ్వర స్వామి ఐడల్ అనమాట. గర్భగుడిలో ఎలాగైతే ఉంటారో అలాగే ఉందన్నమాట ఆ విగ్రహము. సో మా మమ్మీకి బాగా నచ్చింది. అండ్ దీంట్లో సైజెస్ అండ్ క్వాలిటీ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే ప్రైజెస్ బట్టి డిఫరెంట్గా ఉన్నాయి. మా మమ్మీకి కొంచెం పెద్ద హైట్ ఉంది అండ్ ఆల్సో క్వాలిటీ బాగుంది, నచ్చింది. అది తీసుకుంటా అని నిన్న నుంచి అని ఆల్మోస్ట్ ఫైనల్గా మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్గా మా మమ్మీ పర్చేస్ చేసింది. ఇంత మా మమ్మీ షాపింగ్ చేసినా సరే అది తీసుకున్నప్పుడే మా మమ్మీకి సాటిస్ఫాక్షన్ అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ బయింగ్ దిస్ అనమాట. సో మా మమ్మీ ఇంకా సంతోషపడుతుందని మేము కూడా తీసుకోని అన్నాం అనమాట. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. సో చాలా షాపింగ్ చేసాము. అది మా రూమ్. ఇదే రూమ్. సో బ్యాక్ సైడ్ నుంచి చూసి ఇక్కడ సైడ్ వచ్చినాం అనమాట. ఏం ఇది వేరే ఎంట్రన్స్ అనుకుంటా, వేరే ఎంట్రన్స్ కావచ్చు. ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ మా రూమ్. అండ్ వెళ్ళిన తర్వాత నేను రూమ్ టూర్ చేస్తాను. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ పొద్దున గణేశుని గుడి వెనకాల రైట్ సైడ్లో ఉందన్నమాట మా ఇల్లు. ఉందా? ఎంత మంచిగా రూమ్ మంచిగా మనం అట్లా పోయేది కదా. ఎస్. ఓ ఇటు సైడ్ నుంచి వచ్చింది అంతే తేడా. ఎటు నుంచి? సో భోజనం చేసి కొంచెం షాపింగ్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం. నేనైతే కొంచెం కూల్ డ్రెస్ వేసుకున్నాం. తిరుమలలో పెట్టే అన్నప్రసాదంకి అయితే మేము నలుగురం చాలా పెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా ఈ ఫీల్, ఈ టేస్ట్ అస్సలు రాదు. నాకైతే చాలా ఇష్టము. అండ్ రేపు ఎలాగో ఇంకా మేము కిందికి దిగుతున్నాము. సో అందుకని నైట్ కూడా ఇక్కడే తింటున్నాం అనమాట. ఆల్మోస్ట్ తిరుమలలో ఉన్నన్ని రోజులు మేము ఇక్కడే తింటాము. మరి నైట్ ఇక్కడ వీలు అవ్వట్లేదంటే బయట తింటాము. అండ్ ఆల్సో బయటికి రాగానే పాన నైట్ ఉంటుంది, సూపర్ టేస్టీ ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, అమేజింగ్ ఉంటుంది. బయటకి తినేసి షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ షాపింగ్ చేసాం మమ్మీకి, నాకు అండ్ ఇంకా కొంతమందికి తీసుకెళ్తున్నాం అనమాట. అవన్నీ షాపింగ్ కొంచెం పెండింగ్ ఉండే. సో తినేసి ఒక రౌండ్ షాపింగ్ చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్. రూమ్ టూర్ చూపిస్తాం. తిన్న తర్వాత వెళ్ళేటప్పుడు డ్రింక్స్ తీసుకున్నాం అనమాట. నేను స్ప్రైట్, మా మమ్మీ థమ్స్ అప్, మా తమ్ముడు బాదాం మిల్క్, మా డాడీ టీ. ఈ టైంలో ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో డ్రింక్స్ కొంచెం అరగడానికి, తిన్నది అరగడానికి.
థింగ్స్ పడేస్తున్నట్టు ఫోజెస్ ఇస్తుంది. కోతి ముఖం అవి బ్రేక్ చేస్తున్నట్టు స్టైల్ ఇప్పుడు. ఏం చేస్తున్నావు నాని? ఏం చేస్తున్నావు నాని? గుండబ్బాయి